నెల్లూరుకు సంక్రాంతి 3 రోజుల ముందే వచ్చింది. ఒకప్పుడు పల్లెటూళ్లకు అందాలనిచ్చిన ఒంగోలు జాతి పశువులన్నీ ఒకచోటనే కనిపించడంతో పశుప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పశు ప్రేమికుడు వెంకటరెడ్డి నెల్లూరులో నిర్వహించిన ఒంగోలు జాతి పశువుల ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. వివిధ 8 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 3 రోజుల ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పశువులు పాల్గొన్నాయి. నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులో 3 రోజుల పాటు కొనసాగిన పశు ప్రదర్శన దృశ్యాలివి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పశువులను తీసుకువచ్చారు. ఒంగోలు జాతి పెయ్యల విభాగంలో పశువుల పల్ల వరుసపై పోటీలు జరిగాయి. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన పశు సంపదను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రదర్శన తిలకించిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాను కూడా ఓ జత ఎద్దులను పెంచుకుంటున్నానని ఆయన తెలిపారు. ఒక నెల రోజుల క్రితం మామూలుగా నాకు కూడా ఒకటి ఇట్లాంటి పెడితే బాగుండ అంటే ఎద్దులు కొనుక్కుంటే బాగుండని అనిపించింది, కానీ ఏ ఎద్దులు కొనుక్కోవాలని కూడా నాకు తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా ఈరోజు నగర శాసనసభ్యులుగా తప్పకుండా వెంకరెడ్డి అన్న గారు తీసిన తప్పకుండా ఒక జతని తప్పకుండా కూడా నేను పెంచుతానని చెప్పి, అలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా దీన్ని తీసుకువెళ్ళాలని తెలియజేస్తూ, వచ్చే సంవత్సరం ఇంతకన్నా భారీ ఎత్తున ఈరోజు మా అందరూ సహకారం కూడా ఉంటుంది. ఎంతవరకు దీన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళాలో తప్పకుండా కూడా సహకరిస్తాం. ఇలాంటి ప్రదర్శన వల్ల భావితరాలకు పశు సంపద ప్రాధాన్యతను వివరించవచ్చని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలను తీసుకువచ్చి పశువులను చూపిస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనను చూడటం సంతోషంగా ఉందని చిన్నారులు ముద్దుగా తమ మమకారాన్ని చాటారు. పశువులను చూడడానికి వచ్చాను, చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు నేను ఈ ఆవుల్ని చూడలేదు. ఈ సెలవుల్లో నేను పశువులు చూడడానికి వచ్చాను. ఇక్కడ పశువులు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు పశువులు అంత బాగున్నాయి. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల ప్రస్తావన వచ్చినప్పుడు మన ప్రాంతాలకు మాత్రమే తెలిసిన వైవిధ్యమైన పశువుల గురించి చర్చించుకున్నప్పుడు అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఒంగోలు జాతి పశువులు. వీటిని ఓ 10 సంవత్సరాల క్రితమే బ్రెజిల్ దేశానికి చెందిన వ్యవసాయ రంగ నిపుణులు తమ దేశానికి తీసుకువెళ్లి తమ వాతావరణ పరిస్థితుల్లో పెంచుతూ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు ప్రదర్శనకు వచ్చిన పశు ప్రేమికులు. దీన్ని పోన్ల వెంకరెడ్డి గారు ఏర్పాటు చేశారు. చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఒంగోలు గిత్తలు చాలా ప్రసిద్ధి. చాలా కాలం క్రితమే బ్రెజిల్ వారు ఒంగోలు వచ్చి ఒంగోలు పక్కన కరువదన గ్రామం నుంచి ఒక పెద్ద ఆవుని తీసుకొని వెళ్ళారు. అక్కడికి వీర్యం కోసం వెళ్ళారు, ఒక ఆంబోతుని తీసుకొని. అట్నే ఎనుకబాలిన ఇంకొక గ్రామం ఉంది, అక్కడి నుంచి కూడా తీసుకొని పోయారు. ఇట్లా మన యొక్క సంతతి, ఒంగోలు జాతి సంతతి ఎక్కువ కాలం మనగలుగుతుంది. అందుకని చెప్పి వాటిని తీసుకొని పోయేటువంటి అలవాటు విదేశాలు చేశారు. ఇప్పుడు ఒంగోలు జాతి గిత్తలు మొత్తం భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీరు, అది అటక్ టు కటక్ మొత్తం సమస్త భారతదేశంలో కూడా ఈరోజు ప్రముఖ స్థానం అలంకరించినాయి. అటువంటి వాటిని ఈరోజు నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి మొత్తం ఒక 100 రకాల గిత్తలను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన పెట్టి దాంట్లో పాల పండ్లు, తర్వాత ఆరు పండ్లు, ఇట్లా రకరకాలుగా పళ్ళు తీసుకొని పోటీ పెడుతున్నారు. ఒక్కో దానికి 40,000, 30,000, 70,000 రూపాయలు ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషదాయకం. ఒక్కొక్కటి 20 లక్షలు, 30 లక్షలు చేసేటువంటివి కూడా ఉన్నవి. ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం మొదలై దిగుబడులు తగ్గిపోతున్నాయి. కారణం పశువుల ఆధారిత వ్యవసాయం పక్కకు పోయి రసాయనిక ఎరువులపై ఆధారపడమే. ఈ విషయాన్ని గ్రహించిన పలువురు ఆదర్శ రైతులు ఇప్పుడిప్పుడే గోవు ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యతమిస్తున్నారు. రైతులకు ఆత్మబంధువులైన ఈ పశువులు దుక్కి దున్నడం, విత్తనం నాటడంతో పాటు రవాణా కోసం, బండ్ల కోసం ఎంతో ఉపయోగపడుతున్నాయి. పొలం పండ్లన్నింటిలో ఇవి పాలు పంచుకుంటున్నాయి. బాస్ ఇండికన్ జాతికి చెందిన ఒంగోలు ఆవులు, గిత్తలు అనాదిగా సేవలందిస్తున్నాయి. ఈ జాతి రూపురేఖలు ఎంతో అందంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా వీటికి అధికంగా ఉంటుంది. మరణాల శాతం కూడా తక్కువగా ఉండడంతో వీటి విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఒక జత ఎద్దుల విలువ 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటి చర్మం పైన ఉండే వెంట్రుకలు అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటాయి. అధిక వేడిని తట్టుకోవడంతో పాటు కీటకాల బారి నుంచి తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకుంటాయి. ఇన్ని లక్షణాలు ఉండడం వల్లే విదేశీయులు సైతం వీటి పట్ల ఆకర్షితులవుతున్నారని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. హిందూ సంప్రదాయంలో పశువులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటి మూత్రం,
పేడతో వ్యవసాయం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని రైతులు చెప్తున్నారు. గోవులను సంరక్షణకు అందరూ పాటుపడాలని సూచిస్తున్నారు. మాది మాధవ గోశాల. నా పేరు జయరామిరెడ్డి. పెద్ద చిరుకూరు గ్రామంలో మేము గోశాల పెట్టడం జరిగింది. మొదట గోవుల్ని రక్షించాలి, గోజాతిని మన దేశవాళీ గోజాతిని అభివృద్ధి చెందించాలి అని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మేము గోశాల 2008లో ప్రారంభించడం జరిగింది. ఈరోజు 70 ఆవులతో మా గోశాల మాధవ గోశాల పెద్ద చిరుకూరు గ్రామంలో నెల్లూరు 12వ వార్డులోని పెద్ద చిరుకూరు గ్రామంలో ఉంది. మొత్తం అక్కడ ఆ గోశాలలో 40 ఆవులు, మిగిలిన 30 ఆవులు పొలంలో గొలకొందుకూరు అనే దగ్గర పొలంలో ఉన్నవి. వీటితోటి మేము చాలా రకాలుగా గో ఆర్క్ అని గోమూత్రం కాసి తయారు చేస్తుంటాం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం కూడా మేము ప్రారంభించినాము. ఈరోజు మన గోశాల పక్కనే వరి వేసినాము. వరి వేస్తే ఏమీ వాడకుండానే ఒట్టి పేడతోనే 4 పుట్లు దామాషాతో వరి పండించినాము. చాలా సంతోషదాయకంగా అందరూ కూడా ఫీల్ అయినారు. మంచి గోశాల కూడా బాగా జరుపుతున్నాము. దీన్ని గో పూజ, ప్రతి సంవత్సరం గో సర్వాంగ పూజ, గో మహాయజ్ఞం అని జరుపుతుంటాము. సుమారు 2000 మంది ప్రతి సంవత్సరం మా గోపూజలో పాల్గొంటారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రైతు బెంబేలెత్తిపోతున్నాడు. ధరలు కుప్పకూలిపోవడంతో నిశ్చేష్టుడవుతున్నాడు. కేజీ కోడిని పెంచేందుకు 60 రూపాయలు ఖర్చు అవుతుంటే 40 రూపాయలు కూడా తిరిగి రావడం లేదు. సాధారణంగా పౌల్ట్రీ రైతుకు చలికాలం మేలు చేస్తుంది. ఈ ఏడాది మాత్రం శీతాకాలంలో ధరలు నిట్ట నిలువుగా పతనమై రైతన్నను వణికిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ గడిచిన 20 ఏళ్లుగా పౌల్ట్రీ రైతులను భయపెడుతూనే ఉంది. దేశంలోనో ప్రపంచంలోనో ఎక్కడో ఒక మూల కోళ్లకు రోగాలొస్తాయి. ఆ వచ్చిన రోగం బర్డ్ ఫ్లూ అని వార్తలొస్తాయి. వచ్చింది నిజంగా బర్డ్ ఫ్లూనో కాదో ఖచ్చితంగా తెలియదు. బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు అంటురోగాలు వచ్చాయి, చచ్చిపోయారని నిర్దిష్టమైన వార్తలేవి ఇంతవరకు లేవు. అయినా బర్డ్ ఫ్లూ అనే పుకారు పౌల్ట్రీ రైతులను నిలువునా ముంచుతూనే ఉంది. ప్రస్తుతం కేరళలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయనే వార్తలు మన రాష్ట్రంలో కోళ్లను పెంచుతున్న రైతులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పుడు కేరళ బర్డ్ ఫ్లూ తోటి మళ్ళీ అతలాకుతలం అయిపోయింది. సో వాట్ వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ ఇప్పుడు కేరళ లాంటి గవర్నమెంట్ ఏదైతే బర్డ్ ఫ్లూ డిక్లేర్ చేసిందో అక్కడ వాళ్ళు కండిషన్స్ పెట్టకుండా లెట్ దెమ్ యాక్సెప్ట్ ద బర్డ్స్. బర్డ్ ఫ్లూ ఈజ్ దేర్ ఇన్ కేరళ, కానీ బర్డ్స్ అక్కడికి వెళ్ళి వచ్చే బర్డ్స్కి బర్డ్ ఫ్లూ లేదు కదా. అలాంటి పెద్ద హృదయంతో వాళ్ళు యాక్సెప్ట్ చేసి బర్డ్స్ కన్జంప్షన్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఒక్క స్టేట్ కన్జంప్షన్ ఎఫెక్ట్ అయినా దట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ అదర్స్. కోడిని పెంచడానికి అవుతున్న ఖర్చు కూడా తిరిగి రాక రైతులు దారుణంగా నష్టపోతున్నారు. సాధారణంగా కేజీ ఉండే కోడిని పెంచడానికి 58 నుంచి 70 రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పుడు ఫామ్ గేట్ వద్ద కేజీ కోడి ధర 27 రూపాయలు పలుకుతోంది. అంటే రైతుకు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎగుమతుల బ్యాన్ కూడా పౌల్ట్రీ రైతులపై తీవ్ర పరిణామాన్నే చూపుతోంది. దీని గురించి ఎక్స్పోర్ట్ ఫండ్ నిలిపేసిన వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఎక్స్పోర్ట్ ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో చెప్పి నిలిపేశారు. మాకు దాన్ని ఎక్స్పోర్ట్ కొంచెం ఏమైనా పెంచి మా రైతును ఆదుకోవాలని. మా ఖర్చు ఈరోజు మా కోడి మీద ఒక 70-80 రూపాయలు మేము నష్టపోతున్నాం కేజీ ఒక కోడి మీద. దీని మీద చర్యలు తీసుకొని గవర్నమెంట్ మేము ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరోపక్క కోళ్ల దానా పెరిగిపోవడం కూడా రైతులు నష్టాలను ఎదుర్కోవడానికి కారణంగా కనబడుతోంది. దాణాలో ఉపయోగించే సోయాబీన్, మొక్కజొన్న ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో కోడి కాస్ట్, విద్యుత్, దాణా మందుల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని మరికొంతమంది రైతులు వాపోతున్నారు. పిల్లలు వచ్చి 20-22 రూపీస్ పడుతుంది. ఫీడ్ వచ్చి 27 రూపీస్ పర్ కేజీ. 3.4 అంటే మనకు 47-48 అటు పడుతుంది. ఒక 20 రూపీస్ చిక్ కాస్ట్, మెడిసిన్ కాస్ట్ 1 రూపీ, గ్రోయింగ్ ఛార్జెస్ ఒక 4 to 5 రూపీస్. టోటల్గా యావరేజ్ ఫర్ బోర్డు 2 kg అంటే కూడా మనకు 70-71 రూపీస్ పడుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చి 40 రూపీస్ పడుతుంది. ఇప్పుడు పేపర్ వచ్చి 50 రూపీస్ ఉంది, -10 రూపీస్ 11 రూపీస్ అంటే కూడా 39-40 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఫర్ కేజీకి 30-32 రూపీస్ ఫర్ లాస్ వస్తుంది. మొత్తం వచ్చి 110 రూపాయలు అవుతుంది. దాంట్లో ఇప్పుడు మార్కెట్లో వచ్చి ఒక కోడి ధర వచ్చి కిలో ధర వచ్చి 45 రూపాయల నుంచి 45 రూపాయలు పోతుంది. రేట్లు అయితే బాగా తగ్గాయి. దీనికి కారణాలు వచ్చి 2 ఉండొచ్చు. ఒకటి వచ్చి ఈ అయ్యప్ప భక్తులు, మళ్ళీ తర్వాత ఓం శక్తి
దీనివల్ల చాలా బయట ఎక్స్పోర్ట్ ఆపిండారు. దీనివల్ల కోళ్ళు ఉత్పత్తి ఎక్కువయ్యి కన్జంప్షన్ లేకుండా రేట్లు భారీగా తగ్గిన దానివల్ల చాలా నష్టపోతూ ఉన్నారు రైతులు అనేవాళ్ళు. 1 కేజీ పైన వచ్చి 40 రూపాయల నుంచి 45 రూపాయల దాకా నష్టం వస్తూ ఉంది. మొత్తం మీద పక్క రాష్ట్రంలో ఏర్పడిన బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే హుద్హుద్ తుఫానుతో సతమతమవుతున్నామని, పౌల్ట్రీ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని అంటున్నారు పౌల్ట్రీ రైతులు. అందుబాటులోకి వస్తున్న వ్యవసాయ యాంత్రీకరణను అన్నదాతలు ఉపయోగించుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ అవగాహన సదస్సుకు హాజరై యంత్రాలకు సర్కార్ అందించే సబ్సిడీపై మాట్లాడారు. తైవాన్ స్ప్రేయర్లు, హార్వెస్టర్ మిషన్, ట్రాక్టర్లు ఇంకా ఇతర యంత్రాలను సబ్సిడీ కింద రైతులకు అందజేస్తున్నామని, అర్హులైన వారు ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు. దాదాపు 200 కోట్ల రూపాయలను సబ్సిడీ కింద ఈ సంవత్సరం మార్చిలోపు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుంది. ఇందులో భాగంగా ఎక్కడైతే వరి పండించేటువంటి ప్రాంతాలు ఉన్నాయో నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ మొదలగు ప్రాంతాలలో వరి నాటుకు ఏదైతే దమ్ము చేస్తామో ఆ దమ్ము చేసేటువంటి కార్యక్రమంలో ఈ కేజీవీలతోని నడిపించి రోడ్లను నాశనం పట్టించే బదులు ఈ ట్రాక్టర్ రోటోవేటర్స్తో మీరు తీసుకోండి. 50% సబ్సిడీ ఇస్తున్నాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. ఎక్కడెక్కడైతే వర్నాట్ వేసి దమ్ము చేయదలుచుకున్నారో ఈ ట్రాక్టరు రోటోవేటర్ ద్వారా దమ్ము చేసుకున్నట్టయితే మీ పొలం దిగుబడి ఎక్కువ వస్తుంది, ఖర్చు తగ్గుతుంది, రోడ్లు కూడా దీనివల్ల బాగుపడతాయి, డ్యామేజ్ కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ దీనికి సహకరించవలసిందిగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి. ఇది ఇవాల్టి రైతు రాజ్యం. స్టే ట్యూన్ టు సాక్షి.